ప్రియ దైవ జనాంగమ, సజీవుడైన దేవుడు మిమ్మును మీ కుటుంబములను అత్యధికంగా దీవించునుగాక. ఈ దినం కూడా ఆదికాండం 1వ అధ్యాయంలో 31వ వచనాలలో ఉన్న విషయాలు మనం ధ్యానించుటకు ప్రభు సహాయం చేయని. 29వ వచనంలో మనుషులకు జీవరాశులన్నింటినీ ఆయన ఆహారాన్ని వేరుపరిచాడు. అనగా శాకాహారమును, పళ్ళు, కూరలు ఇటువంటివన్నీ కూడా మనము భుజించటానికి, జంతువులన్నీ భుజించుటకు దేవుడు ఆహారం నిర్ణయించాడు. ఏదెనులో ఉన్నప్పుడు ఆ కృపగల దేవుని చిత్త ప్రకారముగా రకరకములైనటువంటి పళ్ళను తింటూ జీవిస్తున్నటువంటి మనుషుడు ఇప్పుడు దేవుని కృపను బట్టి, ఆయన ఆశ్చర్యకరమైన కార్యాన్ని బట్టి ఆ కృపగల దేవుడు ఆహారాన్ని నిర్ణయించాడు. వింటున్న దైవ జనాంగమా, జంతువులు, పశువులు ఒకటి కూడా పచ్చటి గడ్డిని తింటూ ఆ కృపగల దేవుని చిత్త ప్రకారముగా జీవించేవిగా మార్చబడ్డాయి. మనుషుడు పనిచేసిన కారణాన ఆ దేవుడు తిరిగి అతని ఆహారాన్ని మార్చాడు. 9వ అధ్యాయంలో ఆదికాండం 3వ వచనంలో చదువుకున్నట్లయితే, భూమి మీద ఉన్న ఆ యొక్క జీవరాశులను భుజించుటకు దేవుడు మనుషునికి అనుమతిని ఇచ్చాడు. ఆలోచించవలసిన విషయం, పాపానికి మునుపు మనుషుని యొక్క ఆహారము, పాపము తరువాత మనుషుని యొక్క ఆహారంలో మార్పులు కలిగాయి. వింటున్న దైవచనాంగమ, ఈ ఉదయకాలమందు ఆలోచించవలసిన విషయం, మనం తింటున్నటువంటి రకరకాల మాంసాహారాలు పాపం వలన వాటిని భుజించవలసి వచ్చేది. ఓ జంతువు మరో జంతువుని చంపుకు తింటున్న రోజులు, అలాంటి జంతువులను మనుషుడు చంపి తింటున్న రోజులు. జంతువుని తింటుంటే క్రూరం అనుకుంటున్నాం. అయితే మనుషుడు వాటినన్నింటినీ చంపుతుంటే అది క్రూరం అనుకోలేదా? ఎంతో ఇష్టంగా భుజిస్తూ ఉన్నాం. దీనికి కారణం మనుష్యుల్లో ఉన్నటువంటి పాపమే. ఆహారం వద్ద నుండి మనుషుని యొక్క పాపాలు రుజువవుతూ ఉన్నాయి. ప్రియులారా, గమనించవలసిన విషయం, దేవుని సన్నిధానంలో కూర్చున్న మనం ఈ రోజున ఎంతోమంది భోజన ప్రియులైపోయారు. వారి కడుపే వారికి దేవుడుగా మార్చుకున్నారు. అందుకని మహారాజు సొలొమోను అంటున్నాడు, అధికముగా భుజించువాడు తన గొంతుకు కత్తి పెట్టుకోవాలని, మాంసమును అధికంగా భుజించువానితో సహవాసము చేయకూడదని ఏ దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. చాలామంది ఈ రోజున వారి కడుపే దేవుడుగా చేసుకున్నారు. ప్రార్థన కంటే, ఉపవాసము కంటే, దేవునితో సహవాసము కంటే, దేవుని ఆరాధించుట కంటే వారికి భోజనమే చాలా ప్రేమగా ఎంచుకొని జీవిస్తున్నవారు అత్యధికముగా క్రైస్తవ సమాజంలో ఇలాంటివి కనిపిస్తూ ఉన్నాయి. అనేక పర్యాయాలు దైవ సేవకులు భుజించే ఆహారాన్ని చూస్తే అయ్యో అనిపిస్తుంది. ఆ రోడ్డు మీద ఏదో ఒక చిన్న పాత్ర పట్టుకొని నిలబడ్డ బిడ్డలు రోజు పట్టెడు అన్నం కొరకు కన్నీరు కారుస్తూ ఉంటే, ఇక్కడ ఎంతో భయంకరమైనటువంటి భోజనాలు తింటూ దేవుడు మాకు ఇచ్చాడని ప్రార్థన చేసుకొని తింటూ ఉన్నారు. విచిత్రం ఇది. దైవజనాంగమా, పక్కవాని ఆకలిని ఎరగని ఈ పలహారాలు, ఈ పల్లావులు, ఈ భోజనాలు కూడా ఎందుకండి? ఈ రీతిగా భుజించడం వలన అంటే దేవుడు నీకు ఇచ్చాడని అంటూ ఉన్నావు. దేవుడు నీకు ఇచ్చింది లేని వానికి ఇవ్వటానికి, అంతేకాని నీవు తిని బలపడటానికి కాదు. అంటే దాని అర్థం ఈ భయంకరమైన భోజనాలకు కారణం మనలో ఉన్న పాపమే. దయచేసి గమనించాలి. వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది. యేసు ప్రభుల వారు రాబోతూ ఉన్నాడు. ఆ వచ్చిన దినమున ఆ కృపగల దేవుడు ఇలాంటి మాంసాహారులను, భయంకరంగా భోజన ప్రియులైన వారిని ఆయన తీసుకువెళ్ళడు. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది. ఒకరోజు రాబోతూ ఉంది, ప్రభు సింహాసనం మీద కూర్చొని 1000 ఏళ్ళు ఈ భూమి మీద పరిపాలించే రోజులు రాబోతున్నాయి. ఆ రోజున తిరిగి ప్రకృతిలో గొప్ప మార్పులు కలగబోతూ ఉన్నాయి. ఆ కలిగేటటువంటి మార్పును గురించి బైబిల్ రీతిగా సెలవిస్తుంది. ఆ యెషయా గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనంలో చదువుకున్నట్లయితే, తోడేలు గొర్రెపిల్ల యొద్ద నివాసము చేస్తుందని
చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకుంటాదని, దూడయు కొదమ సింహము పెంచబడిన కోడియు కూడుకొనగా బాలుడు వాటితో ఆడుకుంటాడని, ఆవులు ఎలుగులు కూడి మేస్తాయని, వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకుంటాయని, ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేస్తుందని, పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడుకుంటాడని, విడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చేయి చాచునని ఎన్నో చెప్పబడ్డాయి. ప్రకృతిలో మార్పులు వచ్చి పరిపాలనలో కూడా మార్పులు వచ్చే రోజులు రాబోతూ ఉన్నాయి. అది క్రీస్తు ప్రభుల వారి 1000 ఏళ్ల పరిపాలన. ఆ దినములోకి మనం ప్రవేశించటానికి, ఈ దినమున మనలో ప్రవేశించిన పాపాన్ని పూర్తిగా తొలగించుకోవటానికి మనము ప్రయత్నం చేయాలి. ఆ రీతిగా చేసిన నాడు నిజంగా దేవుని యొక్క ఆ కృపని మనం పొందుకొనుటకు ప్రభుల వారు మనకు సహాయం చేస్తారు. దైవ జనాంగమా, యెహోవా తన జనుల గాయమును కట్టి వారి దెబ్బను బాగు చేయు దినమది. చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలె ఉంటుంది. సూర్యుని ప్రకాశము 7 దినములు వెలుగు ఒక దినముగా ప్రకాశించున్నట్లు దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఆ శ్రేష్టమైన దినములో నీవు ప్రవేశించటానికి ఈ రోజునే నీ జీవితంలో ఉన్న ప్రతి విధమైన తప్పితాన్ని, పాపాన్ని విడిచిపెట్టి ఆ గొప్ప దినాన్ని మనము ఆయనతో పాటు నివసించుటకు ప్రయత్నము చేద్దాం. ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యెషయా గ్రంథం 30వ అధ్యాయం 26వ వచనంలో వివరంగా ఈ మాటలు చెప్పాడు. అన్నింటిలో, ప్రకృతిలో, పని దానిలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి మార్పులు కలుగుతాయని, దేవుడు ఆ రీతిగా చేసిన తరువాత తాను చేసినదంతా కూడా చూశాడు. అది మంచిది అని తనకు తోచాది. దేవుడు నిజంగా చేసే ప్రతి పని కూడా మంచిదిగానే ఉంది. ఏది కూడా ప్రభుల వారు చెడ్డది చేయలేదు, చేయడు కూడాను. దైవ జనామ, ఆయన పిల్లలైనటువంటి మనము కూడా అన్నీ మంచి చేద్దాం. వాక్యం సెలవిస్తుంది, దేవుడు తాను చేసిన యావత్తు చూసినప్పుడు చాలా మంచిది అని వాక్యంలో సెలవిస్తుంది. దయచేసి మనము కూడా ఆయన పిల్లలుగా మంచివి చేద్దాం, మంచి జీవితాన్ని జీవిద్దాం, మంచి కుటుంబ జీవితాన్ని జీవిద్దాం, మంచి సంఘ జీవితాన్ని జీవిద్దాం. సమాజము మంచిగా మారునట్లుగా ఆ కృపగల దేవుని నామంలో మనమంతా కూడా సమాజంలో మంచిగా జీవించుటకు ప్రయత్నము చేద్దాం. యేసు రాబోతూ ఉన్నాడు. ఆయనతో పాటు మనల్ని మధ్య ఆకాశానికి తీసుకుపోతూ ఉన్నాడు. యేసు రాబోతూ ఉన్నాడు. ఆయన మనల్ని మధ్య ఆకాశం నుండి భూమి మీదకి 1000 ఏళ్ల పరిపాలనలోకి తీసుకొని రాబోతూ ఉన్నాడు. ఆ శ్రేష్టమైనటువంటి దినములను మనము అనుభవించుటకు ఇప్పటి నుండినే ప్రభు ఆగమనము లోపుగా మన జీవితాలు మార్చుకొని, ప్రభా నా జీవితాన్ని మార్చండి, నా పరిస్థితులు మార్చండి అని ఆ కృపగల దేవుని వేడుకుందాం. 6 రోజులు ఆ కృపగల దేవుడు చేసిన ప్రతి పని కూడా మన జీవితంలో ఒక పరిపూర్ణమైన మార్పు కలుగు రీతిగా మనము మారుదాం. మొట్టమొదటి దినమున ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు చీకటిని తీసివేసి వెలుగును కలిగించినట్లు మన జీవితాలలో వెలుగు కలిగిన వ్యక్తిగా మనం మార్చబడడం ఎంతైనా మంచిది. 2వ దినమున ఆ కృపగల దేవుడు ఆ జలములను ఈ జలములను వేరుపరిచినట్లు మన జీవితాలు కూడా ఈ లోకము నుండి పరలోకానికి ఎత్తబడేటటువంటి జలములులాగా మన జీవితాలు మార్చబడడం మంచిది. దైవ జనాంగమ, 3వ దినమున ఆ కృపగల దేవుడు ఆరిన నేలను కలుగునుగాక అని చెప్పినట్లు మన మీద ఉన్నటువంటి లోకం ప్రక్కకు వెళ్ళిపోయి దేవుని ఎదుట నిర్మలముగా, నిర్దోషముగా, పవిత్రంగా కనిపించినటువంటి భూమి వలె మన జీవితాన్ని ఆయన ఎదుట మనము కనిపించడం మంచిది. అప్పుడే ఆ భూమి మీద విత్తనములిచ్చు చెట్లు, ఫలములిచ్చు చెట్లు, గడ్డి మొలిచినట్లుగా మనలో జీవం మొలవాలి. మనలో జీవమైన క్రీస్తు ప్రభుల వారు కనిపించాలి. ఆ జీవానికి సంబంధించిన ఫలములు మనలో కనిపించేటట్లుగా ఆ కృపగల దేవుడు చేయాలి. 4వ దినమున దేవుడు సూర్యుని కలుగజేసినట్లుగా, చంద్రుని కలగజేసినట్లుగా మనలో సూర్యునికి ప్రతిరూపమైన క్రీస్తుడు, చంద్రునికి ప్రతిరూపమైన పరిశుద్ధాత్మ దేవుడు నిలిచి ఉండేటట్టుగా ఆకాశంలో నక్షత్రాల వలె ఆ సూర్య చంద్రులైన క్రీస్తుని లోకానికి పరిచయం చేస్తూ, క్రీస్తుని పరిశుద్ధాత్మని పరిచయం చేస్తూ నక్షత్రాల వలె మనం నిత్యము వెలిగేటట్లుగా మార్చబడాలి. ప్రియ దైవ జనాంగమ, వాక్యంలో సెలవిచ్చిన రీతిగా 5వ దినమున ఆ కృపగలిగిన దేవుడు
భూమి మీద జీవరాశులను, జలములలో జలరాశులను కలగజేసినట్టుగా మనము కూడా జలరాశుల్లో మత్స్యము వలె, ఆకాశములో ఎగిరే పక్షుల వలె మన జీవితాలు మార్చబడని, మనం పైకెత్తబడే వారముగా, లోకానికి ఎదురీదే వారముగా మన జీవితములు మార్చబడాలి. యేసు రాబోతూ ఉన్నాడు, యేసు రాబోతూ ఉన్నాడు. క్రీస్తు ప్రభుల వారు వచ్చిన దినమున ఆ సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క స్వరూపము కలిగి ఆయనతో పాటు 1000 ఏళ్ల పరిపాలనలో కూర్చునే ఆ శ్రేష్టమైన అనుభవంలోకి వెళదాం. లేండి, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ మీరు బలపరచబడుతూ అనేకుల్ని బలపరచండి. మీరు పాపం విడిచిపెట్టి పవిత్రతగా జీవించినట్టు అనేకులు పాపం విడిచిపెట్టి పవిత్రగా జీవించేటట్టుగా వారి కొరకు ప్రార్థిద్దాం, వారిని ప్రోత్సహిద్దాం. ఆ నరకము నుండి ప్రజలను బయటికి లాగుదాం. మొదట నీవు, తర్వాత నీ కుటుంబం, తర్వాత నీ సంఘం, తర్వాత ఈ సమాజం, వీటిని అన్నింటినీ కూడా దేవుడు నీ ముందు పెట్టి ప్రభు సవాలు చేస్తున్నారు. ఈ ప్రపంచం అంతటి నిమిత్తమై మనుష్యుడిగా ఈ లోకంలోనికి వచ్చి ప్రపంచంలో ప్రతి వారిని పాపము నుండి బయటికి నడిపించుటకు నేను పరలోకం నుండి బయటికి వచ్చాను. ప్రతి పాపము నుండి కడుగుటకు నేను శిలువ మీద నా రక్తమును కార్చాను, నేను చనిపోయాను. నీవు ఆ రీతిగా చేయటానికి, నీవు ప్రజల్ని రక్షించటానికి నీవేం చేస్తున్నావని ప్రభు సవాలుగా మనల్ని అడిగే ప్రశ్నకి ఈ ఉదయకాలమందు చక్కటి జవాబు ప్రభుకు చెప్పాలి. ప్రభువా, ఈ లోకం నుండి, నాశనము నుండి తప్పించుటకు నేను కూడా నా ప్రాణం పెట్టే వ్యక్తిగా మార్చబడతాను స్వామి. నీతిగా జీవిస్తూ నీతిమంతుడైన దేవుని దగ్గరికి ప్రజల్ని నడిపించటానికి ఈ రోజు నుండి ఒక శ్రేష్టమైన జీవితం జీవిస్తానని ఓ సవాలుతో కూడినటువంటి తీర్మానం తీసుకో. నా ప్రియ తమ్ముడు, చెల్లెమ్మ, నా ప్రియ తల్లి, తండ్రి, ప్రభు నీ తీర్మానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆలస్యం చేయదు. దేవుడి తీర్మానంలో అనుకోండి నేను బలపరిచి నడిపించునుగాక. నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని, నీ సమాజమును రక్షించేటటువంటి బలమైన యోధునిగా ప్రభు సిద్ధపరచునుగాక. ఆ రీతిగా నువ్వు చేయబడితే నిన్ను చూసి ఆయన సంతోషించాలి. ఆయన నీ కొరకు చేసిన కార్యాలు నీలో ఫలించుట చూసి ఆయన సంతోషించేటట్లుగా ఈ ఉదయకాలమే పని ప్రారంభించు. ఈ ఉదయకాలమే ప్రభు దగ్గర తీర్మానం చేసుకో. ఆ గొప్ప కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.